తెలుగు రాష్ట్రాల మధ్య ఇక స్నేహపూర్వక సంబంధాలు బలపడనున్నాయా? తెలంగాణ వాదం పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే సంస్కృతి ఇక సమస్య పోనుందా? రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలుగు ప్రజల మధ్య సోదరభావాన్ని రేకెత్తింపజేస్తున్నాయా అనే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలో కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం మొదటి సమావేశంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తామని చెప్పింది. అలాగే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టిన గత పాలకుల ధోరణి ఇక పోయిందని, తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలిగే రోజులు దగ్గర పడ్డాయని చాలా మంది తెలంగాణ మంత్రులు ప్రకటించారు. ఒక రకంగా చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలవడం వెనుక ఆంధ్ర ప్రాంత ప్రజల అండదండలు ఉన్నాయనే చెప్పాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని కొందరు నాయకుల ప్రోత్సాహం ఉందని గమనించాలి. అదే కోవలోనే ఇటు నల్గొండ, అటు గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఓటర్లు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయం కోసం ఎంతో కృషి చేశారని చెప్పాలి. ఆ రకంగా తెలుగు ప్రజల అండదండలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ తెలుగు రాష్ట్రాలు ఇక సోదరభావంతో మెలుగుతాయని ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం. అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన సందర్భంలోనూ తెలుగు ప్రజల సమైక్య భావన కనిపించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. తెలంగాణకు చెందిన కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వేదికపై ఆసీనులయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మరో మంత్రి రామ్మోహన్ నాయుడుతో బండి సంజయ్కి కరచాలనం చేస్తూ వాతావరణంలో కనిపించడం గమనార్హం. అలాగే మల్కాజ్గిరి ఎంపీగా ఎన్నికైన తెలంగాణ వాది ఈటెల రాజేందర్ విజయవాడలో అడుగుపెట్టి ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదంతా చూస్తుంటే తెలుగు రాష్ట్రాల మధ్య ఇక తెలంగాణ చిచ్చు సమస్య లేనట్టేనని అనుకుంటున్నారు. తెలుగు వారంతా ఒకటే అనే భావన పెరిగిందని జనం చర్చించుకుంటున్నారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలుగు రాష్ట్రాల మధ్య ఇక సఖ్యత ప్రారంభమైందని చెప్పుకురావడం గమనార్హం. అటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరిన సందర్భంలోనూ తెలుగు ప్రజల సమైక్య భావన కనిపించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే మొన్నటి వరకు అంటే ఈ కేసీఆర్ సర్కారు, ఇటు జగన్ సర్కారు ఉన్నప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ లోనే వెళ్ళినప్పటికీ ఆ తర్వాత ఆ స్నేహబంధం కాస్త బీటలు బారినట్టుగా మనకు అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అయితే మామూలుగా అయితే ఈ రెండు పార్టీలు బద్ధ శత్రువులుగా వ్యవహరించాల్సినటువంటి పార్టీలు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ కి తరఫున రేవంత్ రెడ్డి ఉండడం, అక్కడ మనకు ఓవరాల్ గా అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పటికీ అక్కడ టీడీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజార్టీ వచ్చింది. టీడీపీకి చెందినటువంటి టీడీపీ అధినేత బాబు అక్కడ అధికారంలో ఉన్నారు. సో అంటే చంద్రబాబు నాయుడికి ఇక్కడ రేవంత్ రెడ్డికి గతంలో నుంచి కూడా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళది గురు శిష్యుల బంధం అని కొందరన్నా, లేదు మేము సమకాలికులం అంటే లేదు రాజకీయంగా మేమంతా ఒకటే అని చెప్పేసి అన్నా, ఏదన్నా కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అది ఆ విధంగానే కొనసాగుతుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కి సంబంధించి చెప్పడం జరిగింది. ఇక మనం బీజేపీ తరఫున కూడా చూసుకుంటే, బీజేపీ తరఫున బండి సంజయ్ హాజరవడం జరిగింది. సో బండి సంజయ్ దీనికి సంబంధించి అంటే ఆ వేదిక మీద బండి సంజయ్ కనిపించడం అనేది అంటే ఇటు ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి, అంటే ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఎంపీలు కూడా పెద్ద సంఖ్యలో గెలుచుకున్నారు. ఓట్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది.
సో ఓవరాల్ గా చూసుకుంటే రెండు రాష్ట్రాల మధ్య ఒక సత్సంబంధాలు వెళ్ళేటువంటి ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. మరోవైపు ఈటల కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఇతర రాజ్యాల విజయవాడలో అడుగుపెట్టి ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన కూడా హాజరయ్యారు. సో ఇదంతా చూస్తుంటే ఇటు బండి సంజయ్ కానీ ఇటు ఈటల కానీ ఇటు ఎన్డీఏ నుంచి ఒక ఫ్రెండ్లీ అంటే బీజేపీ నుంచి ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి టీడీపీతో ఒక ఫ్రెండ్లీ భాగస్వామ్యం ఆటోమేటిక్ గా ఉంది. మరోవైపు రేవంత్ పక్షాలు అంటే కాంగ్రెస్ నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. అంటే బయట దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక రకంగా ఉంటే రెండు రాష్ట్రాల మధ్య మాత్రం పరిస్థితి ఒక రకంగా ఉందని చెప్పాలి. సో మొత్తానికైతే ఈ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే నీటికి సంబంధించి కానీ పవర్ కి సంబంధించి కానీ లేదా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్నారన్నప్పుడు ఇప్పుడు అది అయిపోయినప్పటికీ కూడా ఇంకా కొన్ని వాటాలు అటు ఇటుగా తీర్చుకోవాల్సిన ఉన్నాయి, అవన్నీ ఇవ్వడం కానీ. సో రేపటి రోజున ఈ రెండు రాష్ట్రాలు ఒక రాష్ట్రానికి ఏమైనా కావాలంటే మరో రాష్ట్రం ఇచ్చే విధంగా అంటే హైదరాబాద్ లో చాలా మటుకు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి సో ఎలాంటి పొరపక్షాలు లేకుండా అనవసరమైన ఢిల్లీ గజాలకు వెళ్లకుండా సో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కొనసాగుతుంది అనేటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి. ఇటు బీజేపీకి బాబు చాలా అవసరం, ఎన్డీఏ భాగస్వామ్యం పక్షంలో ఆయన ఉండడం చాలా అవసరం కాబట్టి ఇక్కడ నుంచి బీజేపీ నేతలు అంటే ప్రధానం ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరిస్తుంది కాబట్టి సో బీజేపీకి సంబంధించి కూడా పెద్దగా ఆ రాష్ట్రంతో అంటే తగాదాలు పెట్టుకోవడానికో చేయడానికో అంటే ఏదైనా గొడవలు పెట్టుకోవడానికో లేదా ఇంకేదానికో కూడా ప్రయత్నించేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. ఏదైనా వచ్చినా పొరపచ్చాలు వచ్చినా కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ లోనే వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇటు ప్రతిపక్షంతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది వాళ్ళకి, ప్రభుత్వంతో కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలను అయితే రెండు రాష్ట్రాలకు చెందినటువంటి అక్కడ ఓవరాల్ గా ఉన్నటువంటి పొలిటికల్ సినారియో చూస్తే మనకు అర్థమవుతుంది. చూడాలి ఇది ఈ విధంగానే కంటిన్యూ అవుతుందా లేదా కాంగ్రెస్ ఎన్డీఏ మధ్య ఏమన్నా సిచ్చు వచ్చినప్పుడు ఇదేమన్నా ఇబ్బందికి దారితీస్తుందా. కాకపోతే బీజేపీ నుంచి మాత్రం పెద్దగా పురబచ్చాలు వచ్చేటువంటి అవకాశం కనిపించలేదు. బాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ దృక్పథంతోనే బీజేపీ నాయకులు వెళ్తారు అనేటువంటి ఇండికేషన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడనున్నాయా? తెలంగాణ వాదం పేరుతో తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే సంస్కృతి ఇక సమస్య పోనుందా? రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత జరుగుతున్న పరిణామాలు తెలుగు ప్రజల మధ్య సోదర భావాన్ని రేకెత్తింపజేస్తున్నాయా అనే చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభుత్వం మొదటి సమావేశంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తామని చెప్పింది. అలాగే రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టిన గత పాలకుల ధోరణి ఇక పోయిందని, తెలుగు ప్రజలంతా అన్నదమ్ముల్లా మెలిగే రోజులు దగ్గర పడ్డాయని చాలా మంది తెలంగాణ మంత్రులు ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. గుడ్ ఈవినింగ్ అమూల్య. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం కూడా మొదట్లో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా 5 సంవత్సరాలు కొనసాగిన సమయంలో కూడా మొదట్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల రీత్యా కూడా చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ గా మారింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ఆర్ పార్టీ గెలవడంతో కూడా జగన్ కేసీఆర్ మధ్య కూడా ప్రశాంత వాతావరణమే కనిపించింది. అయినప్పటికీ ఆంధ్ర సెటిలర్స్ విషయంలో కావచ్చు అక్కడక్కడ పొరపచ్చాలు కనిపించేవి. తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవడంతో కూడా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడంతో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సౌహృద్భావ వాతావరణం కూడా నెలకొంది. గతంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకే పార్టీలో కూడా కలిసి పనిచేయడం, ఇద్దరి మధ్య సఖ్యత ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలుగా కావస్తున్నా కానీ విభజన హామీలు కూడా ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు. కృష్ణా జలాల తగాదాలు కావచ్చు, నీటి తగాదాలు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేసినటువంటి విషయం కావచ్చు, ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశం కావచ్చు, ఈ రోజు కూడా నెరవేరని పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు ఉమ్మడి హైదరాబాద్ విషయంలో కూడా మొన్నటి వరకు జూన్ 2 వరకు కూడా ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ కు సంబంధించిన ఆస్తుల విషయంలో కావచ్చు,
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యత పాటించకపోవడం వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కూడా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల నేతలు అదేవిధంగా ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. మరోవైపు కేంద్రంపై కూడా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సఖ్యతగా లేకపోవడంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి మధ్య వైరం నడిచింది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా సాధించడంలో గత ప్రభుత్వం కూడా విఫలమైందనే భావన కూడా రాష్ట్ర ప్రజల్లో ఉంది. కానీ దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండడం కూడా కలిసి వచ్చే అంశంగా చూడవచ్చు. కేంద్రంలో రాష్ట్రంలో పాలించే పార్టీలు వేరైనప్పటికీ ప్రధానిని పెద్దన్నతో సీఎం రేవంత్ రెడ్డి కూడా పోల్చడం చూస్తే గమనించవచ్చు. కేంద్రంతో కలిసి పనిచేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీకి వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కలిసి నిధులు తీసుకురావడంలో కూడా కొంతవరకు సక్సెస్ అయ్యారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండడం కూడా రేవంత్ కేంద్రంతో కలిసి పనిచేస్తా ఉన్నాడు. పార్టీలు వేరైనప్పటికీ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ బద్ధ శత్రువులు అయినప్పటికీ కూడా నిధులు సాధించడంలో రాష్ట్రం విషయంలో మాత్రం తగ్గేదే లేదని ఖచ్చితంగా కేంద్రంతో కలిసి పనిచేసుకుంటా రావాల్సిన నిధులు సాధించడంలో కేంద్రంతో కలిసి పనిచేస్తా అనేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పే పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేంద్రంతో కూడా తెలంగాణ రాష్ట్రం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం సఖ్యతతో మాత్రం ముందుకు వెళ్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.